నిజంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నిరుద్యోగుల విషయంలో. సో మేము మొన్న వెళ్ళాము, మన బరలక్క వెంట వెళ్ళాము. సో మన మన సాయి చంద్ వాళ్ళ వైఫ్ని రజని మ్యామ్ని అరెస్ట్ చేస్తారు, అశోక్ సార్ని అయితే ఇంట్లోనే దిగ్బంధనం చేశారు. అంటే నిజంగా మీరు ఒప్పుకున్నా కాదనుకున్నా మేమంతా నిరుద్యోగులము. సో అసలు మాకు కేసీఆర్ లాంటి ఒక దౌర్భాగ్య పాలన మాకు వద్దు, ఒక కొత్త రాజ్యం మాకు కావాలి, ఒక ఇందిరమ్మ రాజ్యం మాకు రావాలని నిజంగా నేను కాంగ్రెస్ పార్టీ అభిమానం కాకపోయినప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళని వేయించి నేనేసి నా ఫ్రెండ్స్ వేయించి మా బంధువులతోనే కాంగ్రెస్ పార్టీ ఓటు వేయించాం. మేము ఏ పార్టీలు తిరిగినప్పుడు కూడా ఎక్కడ డబ్బులు తీసుకొని ఎన్ని బీరాలకు అమ్ముడు పోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసామన్న. సో నిజంగా ఈరోజు నిరుద్యోగులకు మాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది అన్న. నిజంగా అంటే గ్రూప్ మేము అడుగుతుంది, మేమే రేవంత్ రెడ్డి సార్కి మేము అడుగుతుంది, మీ కుర్చీ మేము అడగట్లేదు, మీ ఎమ్మెల్యే సీట్లు మేము అడగట్లేదు, మాకు ఎమ్మెల్సీ సీట్లు మేము అడగట్లేదు. సో మేము ఏం అడగట్లేదు, జస్ట్ మాకు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచండి, సో గ్రూప్ 1 1:100 పెంచండి అని అడుగుతున్నాము. సో నిజంగా తన తెలంగాణ కోసం అన్న మీరు గుర్తుంచుకోండి, అప్పట్లో తెలంగాణ వాదం కోసం 1500 మంది సూసైడ్ చేసుకున్నాను, చనిపోయారన్న. సో ఇప్పుడు కూడా మేము చనిపోతున్నాం. నిజంగా ఒక విషయం చెప్తున్నాను. సో మేము ఎక్కడో ఊర్ల నుంచి వచ్చాము హైదరాబాద్కి, ఎండనక వాననక రే అనక. సో మా తల్లిదండ్రులు మేము ఎంతో కళ్ళలు కన్నారు, మేము ఏదో సాధిస్తాం, మా అబ్బాయి వాళ్ళు మా పిల్లలు మాకు ఏదో సాధిస్తారని మేము ఇంటికి వచ్చినామన్న. 7,000 8,000 రూమ్ రెంట్ కట్టుకుంటే బతుకుతున్నాం. ఇప్పుడు కూడా మేము జాబ్ వాళ్ళు కలగంటారు, అదే మేము ఏదో సాధిస్తామని. కానీ ఇక్కడ ఉన్న వాస్తవం చూడన్న, మేము ఎంత కష్టపడి ఎగ్జామ్ రాసినా ఏదో లీక్లు అంటారు, గ్రూప్ 1 లీక్ అంటారు, గ్రూప్ 2 లీక్ అంటారు, నీట్ లీక్ అంటారు. సో మేము ఎంత కష్టపడినా కూడా మేము ఇంతనా మా బతుకులు ఇంతనా, మా బతుకులు మార్చే వాళ్ళు వస్తారు అనుకుంటుంటే నిజంగా రేవంత్ అన్న మాకు మంచి ఆప్షన్గా కనిపించాడు. తను ఎన్నుకున్నాం. నిజంగా రేవంత్ అన్న నా రిక్వెస్ట్, దయచేసి ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 గురించి ఆలోచించండి. సో మీరు నిజంగా మీకు ప్రజలంటే బాగా ఇష్టం, మేము కూడా ఇందిరా రాజ్యం ఉండాలని కోరుకుంటాం. మీరంటే మాకు చాలా అభిమానం, చాలా రెస్పెక్ట్. మీరంటే ఒక్కసారి గ్రూప్ 2 గ్రూప్ 3 గురించి ఆలోచించండి. సో మీరు అనుకుంటే అయితే దయచేసి ఈ విషయాన్ని అతి త్వరలో దీన్ని కట్టడి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.